వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు, అధికారులు. హుస్రాబాద్లో గెలిచిన ప్రజాప్రతినిధుల సన్మానంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. సోను గ్రామంలో నిర్వహించనున్న మహాపడిపూజ కార్యక్రమం. కొసగిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా డాక్టర్ ఏ సిరి. విశాఖ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీపీ దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మాదరాజు వెంకన్న మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో గెలవడం జరిగింది. నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎలక్షన్ల ముందు ఏమి అయితే మాట ఇచ్చానో మాట తప్పకుండా నేను ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. విజేతగా కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకతను కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. నిబంధనల ప్రకారం బాధ్యతగా భయమైన ప్రతిపక్షం లేకుండా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిదేశత మరియు నిజాయితీని నిర్వహిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ప్రమాణ పత్రాన్ని దూరీకరించి నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ ప్రజల సమక్షంలో మీ అందరికీ నేను ఇచ్చిన హామీలను తప్పగా నెరవేరుస్తానని మీ అందరికీ నేను తల వంచి ధన్యవాదాలు తెలుస్తూ ప్రమాణం చేస్తున్నాను. విజేతగా కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకతను కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. నిబంధనల ప్రకారం బాధ్యతగా భయమైన ప్రతిపక్షం లేకుండా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిదేశత మరియు నిజాయితీని నిర్వహిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ప్రమాణ పత్రాన్ని దూరీకరించి నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ ప్రజల సమక్షంలో మీ అందరికీ నేను ఇచ్చిన హామీలను తప్పగా నెరవేరుస్తానని. మన ధర్మారావుపేట గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణాలు, ప్లస్ నేను చేసినటువంటి సేవను గుర్తించి నాకు ధర్మారావుపేట సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్నగారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ధర్మారావుపేటలో పుట్టిన బిడ్డగా నేను ఒక వ్యక్తిగతంగా సేవ చేయాలని మా ఊళ్ళో స్వయంభూ వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కట్టడం, ఆ తర్వాత స్కూల్లో నేను గతంలో ఎర్రబెల్లి మోహన్రావు సర్పంచ్ ఉన్నప్పుడు తన వార్డులో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా హై స్కూల్కు సంబంధించి 5 ఎకరాల భూమిని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి అక్కడ మా మోహన్రావు ద్వారా రాయించి అక్కడ హై స్కూల్ శాంక్షన్ చేయించి దానిలో క్రియాశీలకంగా నేను పోషించడం జరిగింది. తద్వారా ఆ స్కూల్లో పిల్లలకు కూడా నా వంతు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పిల్లలకు షూ కానీ, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరీక్ష ప్యాడ్లు కానీ, లేదా బాగా చదివినటువంటి పిల్లలకు 10th 10/10 వచ్చిన వాళ్ళకు పిల్లలకు ఒకరికి 5,100 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాట్రిన్ బాత్రూమ్ కట్టేయడం, ఊళ్ళో కూడా ఎవరైనా ఆపత్తిలో అకాల మరణం చెందినట్టు వారికి ముందు వరుసలో ఉండి నేను నా వంతుగా ఒక 1000 రూపాయలు, 500, 500 ఆర్థిక సాయం చేయడం. అదేవిధంగా ఇక్కడ కోతులు పెడుతున్నప్పుడు కూడా కోతులను కూడా నా వంతుగా నేను ముందు వరుసలో ఉండి వాళ్ళకు సలహాలు ఇచ్చుకుంటా నా వంతు అందరికన్నా ఒక పెద్దన్నలాగా ఆర్థిక సాయం కూడా చేయట్లో ముందుండవు. ఇవన్నీ గమనించినటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు ఇక్కడ సర్పంచ్గా సేవ చేయడానికి ఎంకనైతే తగిన వ్యక్తిని గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ అవకాశాన్ని నా ఊరు ప్రజలు, మహిళలు, నేను గతంలో
మహిళా సంఘాలకు అప్పుడు ప్రభుత్వం ముగ్గు వస్తున్నప్పుడు అక్కడ పీర్ల దగ్గర ప్లేసు అది కరెక్ట్ కాదు, మహిళలకు మంచి చెడు ఉంటుంది అక్కడ వద్దన్నప్పుడు కొంతమంది అంటే నేను సత్తాగా అవసరమైతే ల్యాండ్ అయినా కొనిస్తానని వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాల క్రితమే 2 గుంటల భూమి కొనకటి కుమార్ ఇంటి వెనకాల కొనడం జరిగింది. ఇవన్నీ గమనించినటువంటి ప్రధానంగా ధర్మారావుపేట మహిళలు యూత్ నన్ను ఈ ఊరికి ఎంకానైతే ప్రత్యేకించి సేవ చేస్తాడని గుర్తించి వారు నాకు ఈ గ్రామ మొదటి పౌరునిగా అవకాశం కల్పించేందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రమాణ స్వీకారం రోజే వారికి నేను 2 గుంటల భూమి 2 వివోలకు 48 మహిళా సంఘాలకు 68 మహిళా సంఘ గ్రూపులు ప్లస్ 730 పైచిలకు సభ్యులకు నేను గిఫ్ట్గా బ్రౌన్ పేపర్ రాసి ఇవ్వడం అయింది. దాంట్లో నా పిల్లలను కూడా సాక్షుల సంతకాలు పెట్టి వాళ్ళకు అనివర్ చేయడం అయింది. నేను ధర్మరావుపేట అవసరాల రీత్యా ప్రత్యేకించి ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మిగతా అందరు సర్పంచ్ల కన్నా నా ఊరు అవసరాలు ఏంటని గుర్తించి ఒక మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో ద్వారా ముందుకు పోతున్నా. పెద్దలు సుదర్శన్ ఆశీస్సులతోటి లేదా నా వ్యక్తిగత ఉన్నటువంటి సంపాదనతోటి లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే వనరులతోటి నేను పెట్టినటువంటి ఎజెండాది ప్రతి ఒక్కటి అమలు చేస్తానని, దానికి అందరూ సహకరించాలని నా ప్రజలను ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకేం చేయబోతున్నావు ఇప్పుడు? కొత్తగా ఊరికి ఏదో చేయబోతున్నావు అని తెలిసింది. ఊరు పుట్టినరోజు సందర్భంగా చేయాలి. నెక్స్ట్ నాకు ఒక ఆలోచన ఏంటంటే ఈ ఊరు అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక డిస్టర్బెంటెన్స్ విలేజ్ ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వేలో కూడా గతంలో ఒక 25 ఏళ్ళ కింద చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధర్మారావుపేట వంచనగిరి చాలా సమిష్టిదైనటువంటి విలేజ్లు. అలాంటిది వాళ్ళ 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక మొత్తం ఒక అంటే ఒక పుణ్యక్షేత్రం లాగా ఎవరు చూసినా ఒక భక్తి భావజల అటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, ఇటు సీతారామ ఆలయం కావచ్చు, లేకపోతే చాలామంది కూడా విద్యావంతులైంది. ఇక్కడ చాలామంది ఏం చేసినంటే ఇక్కడ చాలామంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నాకు అక్కడ డేట్ ఉంది, ఆ డేటు పక్కా అంటే డైరీలో రాసి ఉన్నది. ఆ డేట్ ప్రకారం మా ఊరు ఏ రోజైతే పుట్టినరోజు సందర్భంగా మా ఊరి యొక్క మహోన్నత వ్యక్తుల సన్మాన కార్యక్రమం కూడా పెట్టాలని నాకు ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ల ముందే పెడితే ఈ అన్నిటితో సాధ్యమా ఇద్దనే ఉద్దేశంగా చాలామంది ఎతకారం చేస్తూ ఎక్కువ ఉంటారు కాబట్టి నేను గెలిచిన సందర్భం ఒకటే గుర్తు చేస్తున్నాను. నా గ్రామంలో ఉన్నటువంటి యువత ఏ స్థాయిలో ఎదిగింది, వాళ్ళు ఏ గౌరవంతో ఉన్నారు, అందరినీ కూడా ఒక కుటుంబం, ఒక ఆత్మగౌరవం, అంతా ఒక కుటుంబం లాగా తీసుకుపోవాలనేది ఆ పార్టీలకు అతీతంగా తీసుకుపోవాలని నా ఉద్దేశం. దానికి సంబంధించి నెక్స్ట్ నా తక్షణ కర్తవ్యం ఏంటంటే మా ఊరు పుట్టినరోజు సందర్భంగా మా ఊళ్ళో ఉన్నటువంటి ఊరు నుంచి ఎదిగినటువంటి మేధావులందరినీ కూడా ఒక వేదికకు తీసుకొచ్చి వారందరికీ కూడా సన్మాన ప్రోగ్రాం పెట్టి సన్మానించాలని నా ఆలోచన. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నగిరి టీడీపీ నేత రామానుజ చలపతి వినూత్న నిరసన. నగిరిలో రేషన్, గ్రావెల్, గంజాయి మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. ప్రజారంజక పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. నగిరి తహసీల్దార్ విఫలం. నగిరిలో అవినీతిపై పత్రికల్లో వస్తున్న కథనాలపై సీఎం విచారణ చేయాలని డిమాండ్. ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు. ఆయన ఎంత కష్టపడినా ఆయనకు సహకరించవలసిన వాళ్ళు అధికారులు, ప్రభుత్వ అధికారులు. మీరు ఈ బ్యానర్లు చూశారంటే అర్థమవుతుంది. మా నగిరిలో రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెలు, కంకర, కలప, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ 2024 నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కంట పడటం లేదా? మా నగిరిలో స్మగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు? ఆ స్మగ్లింగ్ బాస్ అంటే భయమా, లేదా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి. ప్రభుత్వం బాగా జరగాలంటే కలెక్టర్ సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమావేశం పెట్టి చెప్పారు. ఆ కారణం చేత ఈ రోజు నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను. మా నగర్లో స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉంది. ముఖ్యంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది, ఇసుక స్మగ్లింగ్ జరుగుతోంది. అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మా నగిరి తహసీల్దారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు? దీని వెనుక దాగిన మర్మం ఏంటి?
దీని వెనుక ఉన్న రహస్యం ఏందో గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు కనుక్కొని సంబంధితులపై తగు చర్యలు తీసుకొని మా చంద్రన్న పాలనకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సహకరించాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా విన్నవిస్తున్నాను. అంటే మీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా ప్రజల నమ్మకంతోనే అన్ని పదవులు గెలుచుకున్నామని ఆయన తెలిపారు. డబ్బులు లేకపోయినా ప్రజలు మంచి నాయకులను గెలిపిస్తారని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారని, గెలిచిన వారందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రినైనా కలుస్తారని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వర్షాలు పడి ఎరగని వర్షాలలో ఏ ఒక్క గ్రామం కూడా ఇక మా ఊర్లో వాగు దాటరిత్తలే అనేటువంటి ఊరుంది. దాని ఎక్కడన్నా 22-23 బ్రిడ్జ్లు కట్టినామమ్మా, 22-23 కట్టినాం. అట్లా పనిచేస్తేనే ఇలా ఉత్తగానే రాయందరన్న నువ్వు వట్టుగానే ఉత్తగానే ప్రేమించారు. కొంతమంది అంటారు ఇక ఉద్యమకాడు అనగానే అయిపోయిందని. అరే ఉద్యమాలప్పుడు ఉద్యమాలు చేసినాం భయ్, ఉద్యమాలప్పుడు ఉద్యమం చేసినాం, మంత్రులుగా ఉన్నప్పుడు మంత్రుల పని కూడా చేసినాం. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్ష పని చేస్తున్నాం. ఎప్పటి పాత్ర అప్పుడు పోషిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా ఒక రోజు లీవులో పెట్టో లేకపోతే మేము లేమనో. నాకు తెలిసి నా 20-25 చరిత్రలో జ్వరం వచ్చింది పడుకున్నాడు రెస్ట్లో ఉన్నాడు అనేటువంటి మాట ఎప్పుడు విన్నామా? మేము గట్లా పని చేసినాం. మేము చెన్నపాడు సర్పంచ్గా రత్నకుమార్ ఏకగ్రీవ ఎన్నిక. స్వర్గీయ పని బీసన్న కుటుంబ సభ్యులదే రత్నకుమార్ ఏకగ్రీవ ఎన్నికపై సన్మానించిన మాజీ ఎంపీటీసీ అడ్డాకుల దేవదాస్ అల్లంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందని మాజీ ఎంపీటీసీ అడ్డాకుల దేవదాస్ ఆనందం వ్యక్తం చేశారు. చెన్నపాడు గ్రామంలో సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నికైన రత్నకుమార్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అడ్డాకుల దేవదాస్ మాట్లాడుతూ రత్నకుమార్ సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నికపై రత్నకుమార్ కుటుంబ సభ్యులందరూ ఏకదాటిపై రావడంతో ఎన్నిక సులభతరం అయింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి, మద్దిలేటి శేఖర్, మిసాల రామస్వామి, చిట్టమ్మ, సుష్మా పాల్గొన్నారు. చిన్న వయసు అట్లా చిన్న ఇదే దండ దగ్గర బాబాయ్ ఒక నిమిషం ఈరోజు మన చెన్నపాడు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మన యువకుడు, ఉత్సాహవంతుడు మా బీసన్న గారు మన పి రత్నకుమారు ఎన్నిక కావడము స్వయాన వాళ్ళ మేనమామ అడ్డాకుల దేవదాస్ గారు, తర్వాత గ్రామ పెద్దలందరూ కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, డబ్బు ఉందా లేదా అనేది మూలకు ఉంటుంది కానీ పేరు అనేది 10 మందిలో ఉంటుందని చెప్పేసి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగానే ఇప్పుడు ఈ స్వర్గీయులు మన పెద్ద ఆయన పని బీసన్న గారి మనవడు ఈరోజు ఆయన పేరుని నిలబెట్టినట్లయింది. అలాగే సంజన గారు, అలాగే వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఈరోజు సర్పంచ్ ఎన్నికైన మన బీసన్నని సన్మానించడం అనేది మేమంతా సంతోషిస్తున్నాము. రత్నకుమార్ గారు ఏకగ్రీవ ఎన్నిక కావడం అనేది మేము సంతోషిస్తున్నాం. అలాగే అడ్డాకుల దేవదాస్ గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ, శేఖర్, బాబాయ్ అందరూ కలిసి సన్మానం చేయడం జరిగింది. కనుక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
నువ్వు ఉండిపోమ్మా, నేను ఫోటో రామగుండం ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా తన షాపును కూల్చివేశారంటూ గత 3 రోజులుగా ఆకుల మల్లేష్ లలిత కుటుంబ సభ్యులు కూల్చిన షాప్ ముందు బైఠాయించి నిరసన చేస్తుండగా మంగళవారం నిరసన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ సందర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా కర్ర సంజీవ్ మాట్లాడారు. సిబ్బంది మొత్తం 10 మంది వచ్చి తీసుకుంటారు. మన కార్యకర్తలు రాబోయే కాలంలో కూడా అన్నకు సంబంధించి కొనసాగుతుంది. ఇట్లనే వచ్చేసరికి మన ఇంటి పరిస్థితి ఆ రోజు ఆదివారం పట్టాలు మీరే ఇస్తారు, మీరే పని చేసుకోమని చెప్తారు, కట్టుకోమని చెప్తారు, మీరే కూలగొడతారు. ఈ గోవారికంలో మేము చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళే కూలగొడతా ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే కలిసి వచ్చి మరి జరిగింది పొరపాట, మంచిగా చెడ అనే ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇలా వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ పండుకుంటున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి ఉండాలని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గోవారికాలు మంచిది కాదు. చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం, మినిస్టర్లు చూసినాం. ఇక్కడ గోవారికాలు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇట్లా ఎవరైతే ఈ రకంగా ఇట్లా కూరగొట్టలేదు. మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం. ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారి దృష్టి తీసుకుపోయినాం, బండి సంజయ్ దృష్టి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఒకసారి గోవారికాని వీరాన్ని అసలు పార్టీ విషయం ఏమైంది, మన కార్యకర్త అన్యాయం జరిగింది, కథ ఏందని చెప్పేసి ఇవాళ వీరమ్మంటే మీకు ఇవాళ నేను 2 రోజులు లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ వచ్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం. ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే ప్లేస్లో రేకుల సెట్ అయినా వేసుకొని ఆయన పాన్ షాప్ దుకాణం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యేకి తగదు. ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యే గిరిపోతుంది. మళ్ళీ నీకు గోవారికాలం మళ్ళీ కదా గుండాయం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ నీకు సంగతి మాకు తెలుసు. నువ్వెంత ఉన్నావు, మీకెంత ఉన్నావు. మాతో బీజేపీ పార్టీలో తిరిగినప్పుడు నీకు ఇక్కడ సిపిఐఎంఎల్ కొడితే నువ్వు ఇక్కడికి పారిపోయి ఎక్కడ ఉన్నావంటే రామకృష్ణ తీసుకుపోయి పారిపోయి హైదరాబాద్లో తలదాక్కున్నాను. నువ్వు నేను నన్ను పీపుల్స్ వారు కొడితే నేను తలదాచుకోలేదు, ఇక్కడనే ఉన్నాయని అలా తలదాచుకొని ఇవాళ డాక్టర్ రవీంద్రనాథ్ దగ్గర నువ్వు పనిచేసిన వాడ ఆడికెళ్ళి మెల్లమెల్లగా పాగేసి శివశంకర్ దగ్గర పనిచేసినాడు వాడ. వాళ్ళ శివశంకర్ దగ్గర పనిచేసినావు. ఆడికెళ్ళి మెల్లమెల్లగా వైఎస్ శాఖ పంకలు వచ్చినావు. అంటే నువ్వు ఇక్కడ అధికారం ఉంటే అక్కడనే నువ్వు ఇలా నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు. నీ క్యారెక్టర్ మా బీజేపీకి కొత్త కాదు. నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే పరువు పోతుంది. నువ్వు ఏం చిల్లర పనులు చేసినావో నాకు ఇక్కడ గోవారికాల ప్రజలు అందరు తెలుసు. నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావో అందరు తెలుసు. ఇక్కడ ఏం చేసినావు, డకాడికి చేసినావు. ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపెడతావు ఇప్పుడు. విశాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అవినీతి తిమింగలాల భరతం పడుతున్న ఏసీబీ గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్ కేసులు నమోదు. ఈ నేపథ్యంలో విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ల కార్యాలయ సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని గుర్తించిన ఏసీబీ సోదాల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం.
మందమరి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఆవరణలో 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏరియా జీఎం రాధాకృష్ణ జెండాను ఆవిష్కరించారు. సమిష్టి కృషితో కార్మికులు, అధికారులు ఉత్పత్తి లక్ష్యాల కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు. సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత నీకు జయము జయ భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు శ్రమతో ఒప్పు దొరికి తీసి జాగట్టలేని కావ్యం ఉత్కృష్టమైన ధర్మం జాతిగాక ప్రగతి మాట ఎంత నిత్యం జయం కలుగుగాక ప్రగతి. అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రోజుకి 100కు పైగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా గిఫ్ట్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సింగరేణి డే సందర్భంగా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ అశోక్ గారు, డీజీఎం పర్సనల్ కన్వీనర్ మరియు ఎస్ఓడు జిఎం జేఎల్ ప్రసాద్ గారు, మన సేవా అధ్యక్షురాలు శ్రీవాణి మేడం, మన సిఎంఓ లీడర్ రమేష్ గారు, వేదిక ఉన్న మల్లయ్య గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేకేఓసి రాంబాబు గారు, అబ్దుల్ ఖాదిర్ గారు, మధు గారు, ప్రసాద్ గారు, మన ఏరియా ఇంజనీర్ గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్, కొలీగ్ ఆఫీసర్స్, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులు మరియు పత్రికా విలేక సోదరులు, బెస్ట్ ఆఫీసర్స్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ మందమరి ఏరియా మరియు సింగరేణి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 1889లో మన బొగ్గు ఏదైతే మన సంస్థ సుమారుగా 136 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 137వ సంవత్సరం మనం అడుగుడాం. ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సౌత్ ఇండియా ఇంతకుముందు ఆల్రెడీ డైవర్ఫికేషన్ చేసుకున్నాం. మీకు తెలుసు, జైపూర్లో 2x600 మెగావాట్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ నడుస్తుంది. దీనికి అడిషనల్గా 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇప్పుడు మనం అతి త్వరలో దాన్ని కూడా ఆర్డర్ పడ్డది. అది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఇక సోలార్ పవర్ మీ అందరూ తెలుసు, 500 మెగావాట్ సోలార్ పవర్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మనము 250 మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తున్నాం. అందులో మన మందమరి ఏరియాలో మనకి ఇచ్చిన కంపెనీ హైయెస్ట్ కాస్ట్ ఈక్విప్మెంట్ మనం
ఒకటి బాధ్యతని ఎరిగి మనము కంపెనీకి గురించి అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ. రోడ్డు డివైడర్లకు జనసేన రంగులు సింబల్లు. గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపాలెం ప్రధాన రహదారి మధ్య ఉన్న డివైడర్కు జనసేన పార్టీ రంగులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.